ఇరాన్ ముక్కలవుతుందా? ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ముందున్న 3 దారులేవి? నమస్కారం. ఇరాన్ ఇప్పుడు తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అయితే ఉంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమవడంతో ఆ దేశ ఉనికికి ఒక ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు ఇరాన్ భవిష్యత్ ఏంటి? అసలు ఆ దేశం ముందున్న ఆ 3 దారులు ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో ముందు తెలుసుకుందాం రండి. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో అత్యంత శక్తివంతమైనటువంటి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్డ్స్ ఐఆర్జీసీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీరు తమకు అనుకూలమైనటువంటి వ్యక్తిని లేదా ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీని అధికారంలోకి కూర్చోబెట్టి తెర వెనుక నుండి చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా దేశంలో మార్షల్ లా అంటే సైనిక చట్టాన్ని కూడా విధించే అవకాశం కనిపిస్తోంది. ఇలా గనక జరిగినట్టయితే ప్రజలపై అణచివేత పెరగడం మాత్రమే కాకుండా ఇరాన్ మరియు ఉత్తర కొరియా లాగా ప్రపంచ దేశాల నుంచి పూర్తిగా ఒంటరి అయిపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఇక రెండో దారి విషయానికి వచ్చినట్టయితే ప్రజాస్వామ్య విప్లవం. ఇది ప్రపంచ దేశాలు మరియు ఇరాన్ యువత కోరుకుంటున్నటువంటి మార్పు అనే చెప్పచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా ఎంతో అణిచివేతకు గురైనటువంటి ప్రజలు ఈ శూన్యాన్ని ఆసరాగా చేసుకుని తిరుగుబాటు చేసే అవకాశాలను అస్సలు కొట్టిపారేయలేం. ఎందుకంటే ప్రవాస నేత రజా ప్లెహ్లావి వంటి వారు అంతర్జాతీయ మద్దతుతో ఇరాన్కు మళ్ళీ తిరిగి వెళ్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లికన్ స్థానంలో సెక్యులర్ ప్రజాస్వామ్యం ఏర్పడే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఆర్థిక ఆంక్షల నుండి విముక్తి కూడా లభిస్తుంది. కానీ 45 ఏళ్లుగా ఉన్నటువంటి ఇస్లామిక్ పాత వ్యవస్థను మార్చడం ఒక పెద్ద సవాల్గానే మారుతుంది. అది అంత తొందరగా మారే అవకాశంగా కనిపించట్లేదు. ఇక మూడో దారి విషయానికి గనుక వచ్చినట్టయితే అంతర్గత యుద్ధం. ఇది అన్నింటికంటే ఎక్కువ ప్రమాదకరమైన అదేవిధంగా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారం కోసం ఎన్నో ఏళ్లుగా వివిధ సైనిక వర్గాలు తలపెడితే దేశం మొత్తం చిన్న భిన్నమవుతుంది. ఖుర్షీద్ బలూచ్ వంటి జాతి గ్రూపులు స్వయం ప్రతిపత్తి కోసం ఆయుధాలను చేపట్టే అవకాశం కూడా ఉంది. ఇలా జరిగితే ఇరాన్ మరో సిరియాలా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇక రష్యా ఒకవైపు, చైనా మరోవైపు, అమెరికా ఇంకోవైపు, అదేవిధంగా ఇజ్రాయెల్తో సహా మరోవైపు నిలబడి ఇరాన్ను యుద్ధ భూమిగా మార్చే అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ ప్రాతిపదికలు కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇవి ఇంకా పెరిగే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల లక్షలాది మంది ఇరానీయులు శరణార్థులుగా మారిపోతారు. ఈ మూడో దారి గనుక నిజమైతే ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ 3 దారుల్లో ఇరాన్ ఏ దారిని ఎంచుకుంటుంది? ఆ దేశ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుంది అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని అంతర్జాతీయ మరియు జాతీయ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.